వెల్కమ్ టు జయ వంటలు. రాండి ఈరోజు రెసిపీ చూపిస్తా. గ్యాస్ వెలిగిద్దాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. ఏం చేస్తే చెప్తా. ఆయిల్ పల్లీల ఆయిల్. మనం చికెన్ తీసుకున్నామండి. కోడి కట్ చేయించాం మేము లూలు మాల్లో. ఇదంతా బోన్తో తీసుకున్నాం మేము. చిన్నగా వాళ్ళే ముక్క చేస్తారు. బాగా పసుపు ఉప్పు వేసి కడుక్కొని పెట్టుకున్నా. వాటర్ అంతా మనకు పోవాలి కదా. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ పచ్చడి మనం చేసే చికెన్ పికిల్ చూడండి. నా స్టైల్లో నేను చేస్తున్నాను. మనకు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇదంతా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం వేసేస్తాను. ఇంకా అంతా అదే ఫ్రై అవుద్ది. ఇలాగ అంతే. ఇలా కలుపుకోండి. కొంచెం మన బోన్ అంతా బోన్తో ఒక కోడంతా కట్ చేయించాం కాబట్టి బోన్స్ ఇస్తాయి. కొంచెం జాగ్రత్త చేసుకోండి. పసుపు అండి, ఒక స్పూన్. ముక్క సప్పబడకోకుండా సాల్ట్ కొంచెం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిందండి. చూడండి ఇలా ఎర్రగా వచ్చేసింది. మనం ఇది తీసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ చేసుకుందాము. గ్యాస్ కట్టేస్తున్నా. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఇది ఆయిల్ వేడి చేసుకుందామండి. అల్లం పేస్ట్ ఇది కొంచెం మనము అంత నీరల్లో పోవాలి కదా, సరిపోయిద్ది మనకు అది అల్లం పేస్ట్. అది వేగిన తర్వాత చెప్తాను నేను. మనకు ఓల్డ్ గరం మసాలా అండి కొంచెం. ఇది జీలకర్ర, మిరియాలు, చాజీర పొడి. ఇది మనకు ధనియాల పొడి సరిపోతుంది. ఇంకా అది కారం తగినంత మన స్పైసీని బట్టి. నేనైతే ఇది వేసాను, 3 స్పూన్లు వేసాను, సరిపోతుంది. అది ఇలాగా పచ్చివాసన పోయేటట్టుగా గ్యాస్ కట్టేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ వేసేసాం కదా. నేను ఉప్పు ముక్కలో వేసాను. నాకు నిమ్మరసం నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాది నిమ్మరసం దాంట్లో ఉంటుంది. ఉప్పు సరిపోతుంది. నేను ఇది చల్లగా అయినాక నిమ్మరసం కలిపి చూపిస్తాను మీకు. ఇంతే చికెన్ పికిల్. నిమ్మరసం వేసేస్తే అన్నీ పడతాయి. నిమ్మరసం వేసి చూపిస్తామండి. తగినంత వేసుకోవాలి. నాకు దీంట్లోనే ఉప్పు ఉంది, తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఎంత మంచి స్మెల్ వస్తుందో చికెన్ పికిల్. ఇదండి మనకు పులుపు, కారం, ఉప్పు అన్ని మసాలాలు సరిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి. నేను చూపించిన కొలతల ప్రకారం చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులైనా ఉంటుంది కలర్ మారకుండా. ఏ పిక్కిల్ అయినా కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. బయట ఉంటే కొద్ది రోజులు కలర్ షేడ్ అవుతుంది. చూడండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఇంకా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, డన్.